అసలు మీరిద్దరు ఎలా కలుసుకున్నారు? ఈ వీడియో స్టార్ట్ చేయాలని చెప్పి కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ మనకే వచ్చిందా? నేను ఫస్ట్ నుంచి టిక్ టాక్ లో చాలా ఎక్కువ. మీరేం చేస్తూ ఉంటారు? మీ వీడియోస్ లో ఒకటి బాగా వైరల్ అయింది అనుకుంటాను కదా, లైక్ తను మీ ఇంటి కోడలు మాత్రమే కూతురు అని చెప్పేసి అది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి రీక్రియేట్ చేస్తారు తప్పగా. తప్పకుండా ఆ రోజు అనుకోకుండా మమ్మీ ఇంటికి వెళ్తే ఇప్పుడు చెప్పండి, సరదాగా ప్రశాంతి గారి గురించి 2 ముక్కలు చెప్పండి మాకు. ఆవిడ గురించి 2 ముక్కలు అయిపోతున్నారు. తను చేసిన డిషెస్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? చికెన్ పకోడీ బాగా చేస్తారు. సో అది స్టఫ్ కింద ఆడవాళ్ళ మేకప్ ఇప్పుడు వచ్చేస్తానంటే దానికి అర్థమైంది అది పుష్కరం పడుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆశా టీవీ. మనం బేసిక్ గా కొంతమంది కపుల్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు చూసినప్పుడు అబ్బా వెయిట్ ఫర్ ఈచ్ అదర్ జంట అంటే ఇదే కదరా అనేటట్టు అనిపిస్తుంది. మరి ఈ రోజు అలాంటి కపుల్ మీ ముందు తెచ్చేసాను. ఇన్స్టాగ్రామ్ లోని వాళ్ళ స్టైల్లోని క్యూట్ కామెడీస్ తోని అండ్ అలానే రియల్ లైఫ్ బాండింగ్ తోని వాళ్ళు చేసే పనులన్నీ కూడా అలా నీట్ గా వీడియోస్ తీసి పెడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న కపుల్ రాజారాణి ఆఫీషియల్ అన్నమాట. సో ఇద్దరు నా ముందు ఉన్నారు కాబట్టి హాయ్ ఇద్దరికి కూడా. సో ఒకరి పేరు ప్రశాంత్ అండ్ ఇంకొకరి పేరు సిద్ధార్థ్. అంటే మనకు కొంచెం ఎలా సిద్ధు అలవాటు అలా మాట్లాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ కమింగ్ టు ద క్వశ్చన్, అసలు మీరిద్దరు ఎలా కలుసుకున్నారు? మ్యాట్రిమోనీలోని అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఏమైనా ఉందా, లేదంటే డైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేసినట్టు? ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేశారు. అది నేను చెప్తారా, అది మా మామయ్య గారు మ్యాట్రిమోనీలో ఫస్ట్ పెట్టారు ఫోటో. సో తింది వాళ్ళ ఫాదర్ అప్లోడ్ చేశారు, నాది మా సిస్టర్ అప్లోడ్ చేసింది. సో వీళ్ళు దుబాయ్ లో ఉండేవారు. సో మా మామయ్య గారు అక్కడ దుబాయ్ లో మ్యాట్రిమోనీలో నా ఫోటో చూసి అమ్మాయి బాగుంది అని చెప్పేసి ఇండియాకి సెండ్ చేయడం అయింది. సో ఈయన చూసి బాగుంది నాకు నచ్చింది అని చెప్పేసి అనుకోకుండా ఇంకా వీళ్ళు వచ్చి చూడటం రావడం, ఇంక వచ్చి చూసిన తర్వాత ఇంకా తన్నే చేసుకుంటారండం. అలా అలా జస్ట్ 1 month లో పెళ్లి అయిపోయింది. ఓకే, లవ్ అనేది పెళ్లి తర్వాత చేసుకున్నారు మరి తర్వాత. సో ఓకే, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయాలని చెప్పి కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ మనకే వచ్చిందా? నేను ఫస్ట్ నుంచి టిక్ టాక్ లో చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉండేది అనమాట. మా ఫాదర్ తోని, మా మదర్ అండ్ మా సిస్టర్స్ అందరితోని టిక్ టాక్ లో చాలా వీడియోస్ ఉండేవి. more than 1000+ ఉండేవి. ఫాలోయింగ్ కూడా చాలా బాగుండేది. సో మా మ్యారేజ్ ఇలా దగ్గర ఎలా వచ్చింది, టిక్ టాక్ పోయింది. తర్వాత ఈయన రోజు గంటలు గంటలు చూస్తూ ఉండేవారు అనమాట. ఒక 1 night అంతా కలిపి వీడియోస్ అలా చూసారు. నేను టిక్ టాక్ పోయిన తర్వాత చాలా ఏడ్చాను కూడా, నా వీడియోస్ అన్ని పోయాయి ఏంటి అని చెప్పేసి. బట్ నాది VPN కనెక్ట్ చేసి కొన్ని వీడియోస్ అయితే రికవర్ చేయగలి, మిగతా కానీ అవ్వలే. బట్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. కొద్ది రోజుల తర్వాత లైక్ తీసుకుని వదిలేసాను, పెద్ద పట్టించుకోలేదు అనమాట. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ మార్కెటింగ్ చేద్దామని ఫస్ట్ వచ్చాను ఇన్స్టాగ్రామ్ లోకి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేద్దామని వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా నువ్వు కూడా నీది ప్రొఫైల్ ఉంది, చక్కగా బాగున్నావు, చెయ్యి మంచి వీడియోస్ అని షూట్స్ అలా అనుకుంటే నా బర్త్డే వీడియో షూట్ చేశాను. ఆ షూట్ నుంచి ఇంకా కంటిన్యూ స్టార్ట్ అయింది అనమాట. నాకు ప్రమోషన్ రావడం అండ్ ఎలా చేయడం ఇవన్నీ చూసి బాగుంది అని చెప్పేసి నేను ఇంకా కంటిన్యూ అయిపోయాను. సో నీ గురించి అయితే మొత్తం చెప్పారు. సో మరి సిద్ బ్రో గురించి కొన్ని తెలుసుకుందాం. బ్రో ఏం చేస్తుంటారు ఏంటి అనే దాని గురించి. సో సిద్ బ్రో చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత డాక్టర్ రెడ్డి స్పైడర్ చేశాను. దాని తర్వాత అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడ అంకిల్పాలెం దగ్గర వసదా ఫార్మసీలో చేశాను. కోవిడ్ టైంలో హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది అండ్ డాక్టర్ కొంచెం సజెస్ట్ చేశారు ఫ్యూమ్స్, కెమికల్ ఫ్యూమ్స్ అవి అంత మంచిది కాదు. సో అక్కడ క్విట్ చేస్తాను. అక్కడ క్విట్ చేసిన తర్వాత మళ్ళీ US బేస్ కంపెనీలో జాయిన్ చేసుకోవడం. దాని తర్వాత దీని ఇంట్రెస్ట్ చూసి నైట్ షిఫ్ట్ కదా అని చెప్పేసి మరి డే లైఫ్ ఏ ఉండేది కాదు. నైట్ షిఫ్ట్ వచ్చి పడుకోవడం, ఇంకా మళ్ళీ నైట్ కి వెళ్ళిపోవడం.
సో అది కూడా రిజైన్ చేసేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తను సపోర్ట్ చేస్తూ Yeah. మంచిగా ఉన్నారు. Yeah. ఓకే, అండ్ ఇప్పుడు కంప్లీట్ గా దీన్నే ప్రొఫెషన్ గా కూడా తీసుకున్నాను అనమాట. ప్రొఫెషనల్ గా కూడా తీసుకుని నేను చేస్తున్నారు. ఎక్కువ Okay. ప్రొఫైల్స్ వస్తే హ్యాండిల్ చేయలేను కదా, సో Mhm. హాఫ్ నేను షూట్ వర్క్ అన్నిటి వరకు నేను చూసుకుంటాను. మిగతా పేమెంట్స్ చేయడం కానీ వీడియోస్ ఫాలో చేయడం, Mhm. సో మిగతా అంతా వర్క్ నేను చూసుకుంటాను. కష్టంగా ఉంటుంటుంది. కష్టంగా ఉంటుంది బట్ అంటే నేను కూడా పక్క నుంచి నాకు ప్రమోషన్ షూట్స్ ఉంటాయి, ఇష్టంగా వెళ్తూ చేస్తే ఏది ఉంటాను. కష్టం ఉండదు కదా. అంతే అంటారు. ఇంకా కంటిన్యూ ఫాలో అప్ అంటే ఇంకా ఫోన్ లోనే ఉండాలి. సో అందుకని నేను కొన్ని హ్యాండిల్ చేస్తాను, ఆయన కొన్ని హ్యాండిల్ చేస్తారు. ఇది ఏంటంటే కంప్లీట్ గా మా ప్రొఫెషన్ అయిపోయింది. మీ ప్రొఫెషన్ లో కూడా మారుతుంది. అయిపోయింది. అండ్ అంతేకాకుండా మొన్న రీసెంట్ గా వీరు మామ గారి రెట్రో థీమ్ ఏదో అయినప్పుడు ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళారు, అంటే Yeah, yeah. రెట్రో స్టైల్ గెటప్ లో Yeah. పాత హీరోయిన్స్ లాగా. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట, అంటే ఈ ర్యాప్ వాక్ గానీ ఇలాంటివన్నీ కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్. సో వీరు అన్ని ఒక కాంపిటీషన్ చేశారు అనమాట, మేకప్ గాలా అని చెప్పేసి, అంటే మోడల్ టు మోడల్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ టు మేకప్ ఆర్టిస్ట్. అందులో నేను పార్టిసిపేట్ చేశాను. సో నా మేకప్ ఆర్టిస్ట్ చాలా టాలెంటెడ్, నేమ్ శిరీష. సో తను మేకప్ ఆర్టిస్ట్ లో తను విన్ అయింది. సో మేకప్ కలర్ మోడల్ లో నేను విన్ అయ్యాను ఫస్ట్. సో ఇద్దరం విన్ అయ్యాము ఫస్ట్ ప్రైజెస్. దాని బదులు నేను గెస్ట్ కింద కూడా పిలిచాను అన్న పిక్నిక్ కి. సో రెట్రో స్టైల్ నువ్వు రెడీ అయ్యి రావాలి అని చెప్పేసి. సో అంటే నేను ఏ థీమ్ అనుకుంటే కంప్లీట్ నా మేకప్ ఆర్టిస్ట్ నన్ను అలా మంచిగా రెడీ చేసి అలా రెడీ చేసి ప్రెజెంట్ సో పంపించింది. సో ఆబ్వియస్లీ అసలు అక్కడికి వెళ్ళినైతే కంప్లీట్ గా చాలా 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 అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. నాకు కూడా నాకు నేను కొత్తగా అనిపించారు కూడా. ఎవరి అందాల అందరూ అనండి నాకు పిక్స్ తీసుకోవడం, ఇంటర్వ్యూస్ అన్ని కూడా అయ్యాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మనకి పెద్ద హోర్డింగ్ కూడా వేశారు, దానికి ఫొటోస్ రెట్రో స్టైల్లో. చాలా బాగా అనిపించింది. మా ఫ్యామిలీ గానీ అందరూ ఫ్రెండ్స్ అందరూ. సో ఈ స్టైల్లో కూడా నేను వేయడం చాలా కొత్తగా అనిపించింది నాకు. ఫోటోషూట్స్ ఆబ్వియస్లీ చేస్తాను, బట్ ఈ స్టైల్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అంతేకాకుండా అప్పుడే అనుకుంటాను ఒక ఇద్దరు ఆంటీలు చిక్రీ చిక్రీ స్టెప్ వేసి ఫేమస్ అప్పుడు అదే కదా అందులో కదా. ఆ షోలోనే, ఆ షోలోనే. అంతేకాకుండా లైక్ ఇప్పుడు సిద్బ్రోయే ఇందాక నేను సరదాగా చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఫస్ట్ ఏమో అది ఇలా ఎప్పుడైనా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారా? అఫ్ కోర్స్ అవుతారు. నేను ఏది ఒక అంటే అవతల వాళ్ళకి ఏమైనా అనేది సెలెక్ట్ చేయాలంటే ఓడకపోతే పల్లెల్లో జరుగుతుంది. సెలెక్ట్ చేయాలంటే నేను కన్ఫ్యూజ్ అవ్వను, కానీ నాకు నేను ఏదైనా కొనుక్కోవాలంటే ఈవెన్ పిన్ కొనుక్కోవాలన్నా నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను. షాపింగ్ కానీ ప్రతి దానికి ఆయనే తీసుకెళ్తారు. ఒక 2 సెలెక్ట్ చేసి ఏది బాగుంది అని అడుగుతారు, ఆయన ఏది నచ్చితే అది తీసుకుంటా. నా డొమైన్ లేదు బ్రో, నీకు అక్కడ నాకు అర్థం కావట్లేదు. యూబర్ డ్రైవర్ కింద పడేసుకుంటుంది, కెమెరామ్యాన్ కింద పడేసుకుంటుంది, స్క్రిప్ట్ రైటర్ కింద పడేసుకుంటుంది, డైరెక్టర్ కింద పడేసుకుంటుంది. ఆల్ వాళ్ళు అన్ని కలిపి అలా జరిగిన అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లోనే మీరు చేస్తున్నారు కదా, మీకు అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు, ఐడియాస్ ఇస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చినా నాకు నా నుంచి కావాల్సిన పేజెస్ లీడ్స్ తీసుకుంటారు. వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మంచిగా ఉంటది. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఎక్కడైనా ఈవెంట్ పార్టీస్ అయితే కూడా కాసేపు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. అండ్ దీన్ని కూడా ఒక అరగంట అలా మాట్లాడుకుంటాం. ఏమైనా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అవన్నీ కూడా చేస్తాం. ఓకే, అలా చేస్తూ ఉంటారు. అండ్ మీ వీడియోస్ లో ఒకటి బాగా వైరల్ అయింది అనుకుంటాను కదా, లైక్ తను మీ ఇంటి కోడలు మాత్రమే కూతురు అని చెప్పేసి అదొక్కసారి మళ్ళీ ఇంకొకసారి రీక్రియేట్ చేస్తారు తప్పగా. తప్పకుండా ఆ రోజు అనుకోకుండా మా మమ్మీ ఇంటికి వెళ్తే సో ఆ రీల్ చేద్దామని చేసాం అనమాట. ఈయనైతే జీవించేశారు. నేనే 1-2 టేక్స్ తీసుకున్నాను, కానీ ఎప్పుడు రీల్ చేయాలన్నా నేను నావి ఎక్కువ టేక్ పడతాయి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట. ఏం చేశారంటే మరి ఆ దేవాలకు వచ్చేసిందో లేదంటే ఇంకా అవార్డు ఏమన్నారా? అలా జరిగిందంటారు. ఓకే, లైక్ ఇప్పుడు కెమెరాస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు కదా, అవి ఓన్లీ కెమెరాస్ మాత్రమే ఐఫోన్స్ వీటిని కూడా యూజ్ చేస్తుంటారా? నేను మాక్సిమం ఐఫోన్ లో యూజ్ చేస్తాను ఎక్కువ.
సో ఎడిటింగ్ యాప్స్ అవన్నీ ఇంకా దానికి కావాల్సిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా రీసెంట్ గా తీసుకున్నాము. ఇవి గింబల్ గానీ మైక్స్ గానీ అండ్ లైట్ ఇవన్నీ కూడా రీసెంట్ గా తీసుకున్నాము. సో దాన్ని యూజ్ చేసి నేను నా షూట్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా అవుట్పుట్ కావాలంటే ఫోటోగ్రఫీ కొలాబరేషన్స్ చేస్తాను. మీరు ఏదో చెప్పాలనుకుంటారు, నాకు అర్థమవుతుంది. మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. లేదు మీరే ఏదో చెప్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. కొంచెం చెప్పండి, సరదాగా ప్రశాంతి గారి గురించి 2 ముక్కలు చెప్పండి మాకు. ఆవిడ గురించి 2 ముక్కలు కానీ ముక్కలు అయిపోతుంది నాకు నేను చెప్పి, కానీ మీ గురించి చెప్పాలి. నా గురించి చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు ఎంత షార్ట్ టైం లోనే అంత స్మార్ట్ గా అంత ప్రొఫెషనల్ గా ఎలాంటివి నేను చెప్పాలి, మామూలుగా అటెండ్ చెప్తున్నారు. లేదు లేదు ఇవి నువ్వు ఒప్పుకో. సో ఇప్పుడు లైక్ కుకింగ్ చేస్తుంటారు కదా దీని ఇంట్లోని, చేస్తుంటారు కదా, మరి తను చేసిన డిషెస్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? తను దమ్ బిర్యానీ బాగా చేస్తుంది, బిర్యానీ బాగా చేస్తుంది, గోంగూర చికెన్ బాగా చేస్తుంది, చికెన్ పకోడీ బాగా చేస్తుంది. సో అది స్టఫ్ కింద బాగా చేస్తుంది. ఎప్పుడైనా బాగాలేదు అనుకునేటప్పుడు ఏదైనా మిస్ గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ స్టఫ్ కింద బాగా యూజ్ అవుతుంది. సో ఓకే, లైక్ ఇప్పుడు ఇలా కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు మిస్టేక్లు అవుతుంటాయి కదా, మరి అలా మిస్టేక్ అయినా ఎప్పుడైనా చెప్పారా ఏంటి ఇలా చేస్తామని చెప్పి? చెప్తే మళ్ళీ తింటామా తినేస్తారా? అందుకని చెప్పి చెప్పలేదు. లేదు చెప్తారు, చిన్న ఉప్పు ఎక్కువైంది చిన్న చెప్తారు కానీ బట్ ఏమి అంటారు, అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు. అలా ఏమీ ఉండదు. నాకు అసలు ఈయన పలానిది తినరు, నాకు ఇది వండి పెట్టాలి, ఈ టైంలో పెట్టాలి అని అలా ఏమీ ఉండదు. సో ఆ టైంకి నేను కుక్ అయితే ఎవ్రీడే చేస్తాను, నచ్చిందే పెడతారు అనమాట. ఓన్లీ చికెనే తింటారు, ఇంకేమి తింటారు, ఫిష్ ప్రాన్స్ ఏమి తింటారు. చికెన్ తింటారు, చికెన్ లో ఆల్ వెరైటీస్ అయితే నేను వండి పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వలేదు ఈ రోజు అంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తినేస్తారు. వండుతారు, నాకు కుకింగ్ చేయడం అంటే కూడా ఇష్టం. సో నేను వండిందంటే చికెన్ ముచ్చాల బిర్యానీ బాగా చేస్తాను. వండేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చక్కగా తింటారు, ఎంజాయ్ చేస్తాను. పక్కన నీకన్నా ఎక్కువ ఏం చేస్తున్నా మీరు చెప్తుంటే ఇక్కడ తెలుసు కదా, మన గురించి మనం మాట్లాడాలి అంతేగా. మరి ఇప్పుడు కొంచెం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటి ఏమైనా ఆడదామా? రెడీగా మరి మీరు? మీ చేతిలో చూసుకుంటే ఆల్రెడీ మొబైల్ తీసుకొచ్చి పలక పెట్టారు కాబట్టి ఈ పలకలోని ఇప్పుడు ఎవరు ఏంటి అని చెప్పి తెలుసుకుందాం ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ తోని. మరి క్వశ్చన్స్ కోసం రెడీగా ఉన్నారు కదా? ఫస్ట్ ది కొంచెం ఫన్నీగా ఉంటది, ఎక్కువ ఎవరు గొడవపడుతుంటారు? రాసారా? రాసాక నాకు పెట్టాలి. సరిపోయింది. నెక్స్ట్ డిస్టర్బ్ చేస్తారు, మంచి నిద్రలో ఉంటే ఓకే. అండ్ ఎవరు బాత్రూమ్ లో టిక్ టాక్స్ రీల్స్ లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటారు? ఎవరి కాదా వేసుకున్నారు? ఇద్దరు ఒకటే అయితే నేనే చూస్తాను కంటిన్యూగా. అండ్ కాకపోతే బాత్రూమ్ ఎక్కువసేపు అన్నావు కదా, అది నేను ఎక్కువసేపు ఉండేది మర్చిపోతాం లోకాన్ని అలా రీల్స్ చూసుకుంటే. కొట్టాను ఏంటి ఎంతవరకు రాలేదండి. అప్పుడు ఎవరు 5 minutes లో వస్తానని చెప్పి 30 minutes చేస్తారు? రివర్స్. నేను ఎప్పుడు చెప్పాను? మళ్ళా మన మాట ఆడవాళ్ళు మేకప్ ఇప్పుడు వచ్చేస్తానంటే దానికి అర్థం ఏంటి? అది పుష్కరం పడుతుంది. అంటే కుకింగ్ చేసేటప్పుడు కూడా కింద మాది 2 హౌస్ అనమాట. కింద కిచెన్ లో ఉంటాను, ఫోన్ చేస్తారు అయిపోయిందా పైకి రాని, వచ్చేస్తా 5 నిమిషాలు అంటారు. అవన్నీ చూసుకొని రావాలి కదా మరి. ఓకే, ఎవరు ఎక్కువ ఇరిటేట్ చేస్తుంటారు? ఆల్వేస్ మీ. ఓకే, సో ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్పారు? చూసుకున్న ఆన్సర్స్
నేను చెప్తాను కదా కరెక్టే. రొమాంటిక్ సర్ప్రైజెస్ ఉంటాయి కదా, సో ఇవి ఎవరు ఇస్తుంటారు ఎక్కువ? ఇదేంటి ఇక్కడ కూడా అవసరం రాసుకున్నారు? నేను కూడా ఇస్తూ నాకు ఇస్తూ ఉంటుంది, ఉంటాను. తనకి ఇస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక సర్ప్రైజ్ ఏదైనా ఒకటి చెప్పగలరా మీకు బాగా నేనా? గుర్తుండేది? నేను తనకి గన్స్ అంటే చాలా ఇష్టం. గన్స్ చాలా చాలా ఇష్టం. అది టాయ్ అయినా రియల్ అయినా ఏదైనా. సో అలాంటివి నేనైతే ఒక 2 గన్స్ అయితే కొనిచ్చాను, కొంచెం ఎక్స్పెన్సివ్. Toy-ఆ? Toy. టాయ్ బట్ రియల్ అంటే రియల్ లాంటివే అన్నమాట. తనకు చాలా ఇష్టం, నేను కొనేసి ఇచ్చాను. ఓకే. మీకు అలా ఏం లేదా ఒకటి? తన బర్త్డే మొన్న రీసెంట్ గా ఇచ్చాను కదా, అది సర్ప్రైజ్. సార్ బాగా హడావుడిగా చేశారు కదా. కంప్లీట్లీ కాస్ట్లీ సర్ప్రైజ్. రీసెంట్ గా మీకు మరి నేనైతే ఎమోషనల్ అయిపోయాను అసలు చాలా చూడగానే. నేను అంత ఎమోషనల్ అయిపోయాను. నేను కూడా కార్డ్ ఇచ్చేటప్పుడు చాలా ఎమోషనల్. అంత ఇష్టపడి కొన్నారు, బట్ అలానే అంటారు ఓపెన్ చేసారు, ఓపెన్ చేస్తున్నారు. ఓకే. చాలా ఎమోషనల్ అయ్యాను. డైసన్ గిఫ్ట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఎవరు ఎక్కువ జెల్సీ అవుతుంటారు? చూసియా? ఏంది ఇది? నేనేం జెల్సీ అయ్యాను? అంటే రిలేషన్షిప్ లోనే కొంచెం జెల్సీ ఉండాలి బ్రో, కొంచెం జెల్సీ ఉండాలి, లేకపోతే అది రిలేషన్షిప్ కాదు. తన్ని అలా వదిలేసి నేను అలా వదిలేస్తే అది ఎలా ఉంటదంటే అసలు పట్టించుకోలేనట్టు ఉంటది. చిన్న జెల్సీ ఉంటది, ఎక్కువ కాదు, చిన్న జెల్సీ ఉన్నది. అంటే నేను ఎప్పుడు జెల్సీగా ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఒక్కొక్క అంటే ఏది ఏ విషయంలో జెల్సీగా ఫీల్ బైక్ మీద వెళ్తుంటే ఎదురుడిలా వెనక్కి చూస్తుంటే అటువైపులా వచ్చేది. ఇప్పుడు వచ్చేస్తాయి నిజాలన్నీ. సో ఇద్దరు ఎవరు ఎక్కువ పొసెసివ్? అది అసలు సైడ్ కే రాదు. అసలు అది లేనే లేదా? అసలు మా కపుల్ కి ఆ సైడ్ కే రాదు అది. రీల్స్ ఐడియాస్ ఎక్కువ ఎవరు ఇస్తూ ఉంటారు? ఓకే. ఏదన్నా అయితే సో కెమెరా ముందు ఎక్కువ ఎవరు సిగ్గుపడుతూ ఉంటారు? ఇది చెప్పాల్సిన అందరికి తెలుసు. నాకు అసలు కెమెరా అంటేనే భయం ఉండదు, ఇంటికి చాలా భయం కెమెరా అంటే. సో ఇప్పుడు వీడియోస్ చేస్తుంటారు కదా, బ్లూపర్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో, ఎక్కువ ఎవరు చేస్తుంటారు బ్లూపర్స్? అదేంటి ఇద్దరు ఎవరు చేస్తుంటారు అసలు? ఇందాక తనైనా చెప్పింది నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో అది అలా జరిగింది అనమాట అయితే. అండ్ ప్రధానికి అంతే ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు ఆ ప్లేట్స్ పక్కన పెట్టి ఈజీగా. కానీ మళ్ళీ చైల్డ్హుడ్ చాలా బాగున్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో వీళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటుంటే, సో ఇప్పటికైతే నాకు మంచి ఇదే ఉంది, సో ఇదే మంచిగా కంటిన్యూ అవ్వాలని నేను వాళ్ళ సైడ్ నుంచి కూడా కోరుకుంటున్నాను. ఓకే. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే? ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. అండ్ ఇంతే కాకుండా ఇది ప్రశాంత్ గారికి సంబంధం లేదు, మీకు సంబంధించింది. ఒక రిలేషన్షిప్ అడ్వైస్ ఏదైనా ఇవ్వాలనుకుంటే పెళ్లి తర్వాత ఎలా ఉండాలనే దాని గురించి ఏదైతే ఒక చెప్పండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, దగ్గర పెట్టుకుని ఏం కాదు. బట్ నాకైతే పెళ్లి అయిన తర్వాతే కెరియర్ స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. యాక్చువల్ గా పెళ్లికి ముందు అంతవరకు ఇంట్లోనే స్టడీస్, డాడీతో వెళ్ళడం, అన్నితో వెళ్ళడం అంతే తప్ప నేను ఎప్పుడు బయట ఎన్నిటి దాటి వచ్చింది లేదు ఎప్పుడు. ట్రూగా చెప్పాలంటే పెళ్లి అయిన తర్వాతే నేను మొత్తం అంతా కూడా నాలో ఉన్న ప్యాషన్ గానీ ఎవ్రీథింగ్ అంతా కూడా బయటకు వచ్చిందంటే పెళ్లి తర్వాతే నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ ఎలా ఉన్నాను ఇప్పుడు అని అంటే తినవల్లే కంప్లీట్ గా. నా సైడ్ అయితే చాలా స్టాండ్ తీసుకుంటాడు. ఈవెన్
మా మమ్మీ, మా బ్రదర్, ఈవెన్ మా అక్క వాళ్ళు ఎవ్వరేమన్నా అసలు ఒప్పుకోరు. నేను తన ప్యాషన్ ని ఎంకరేజ్ చేస్తాను అని చెప్పేసి ఫుల్ గా స్టాండ్ తీసుకుంటారు. ఈవెన్ మా అత్తమ్మ, మా మామయ్య గారు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఎందుకు మనకి అన్నా ఈయన అసలు ఒప్పుకోరు. అండ్ పెళ్లిలోనే హోప్స్ తీసుకున్నాం కదా బ్రో. సో ఆ మాట మీద అలా ఉండిపోయారు. పేరు నేను పేరు పెట్టి ఎప్పుడు పిల్లను బావానే పిలుస్తాను. సో నేను ఎవరికి చెప్పినా కూడా అలానే చెప్తాను. ఎవ్రీ మినిట్ లో ఏది సిచ్యువేషన్ వచ్చి ఏమొచ్చినా నేను నాకు బ్యాక్ బోన్ గా నిల్చుంటాను. సపోర్ట్ ఫుల్ సపోర్ట్. అండ్ నేను ఇప్పుడు మిస్ అండ్ మిస్సెస్ ఆంధ్ర అండ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి కదా షోస్, అలాగా మిస్ అండ్ మిస్సెస్ వైజాగ్ షో లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను మిస్సెస్ కేటగిరీలో. అండ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ కూడా నేను. సో డిసెంబర్ లో సెమీ ఫైనల్స్ ఉంటది, జాన్ లో ఫైనల్స్ ఉంటాయి. సో దానికి కూడా కంప్లీట్ గా ఈ సపోర్ట్ వల్లే నేను వెళ్తున్నాను. అక్కడ మోర్ దెన్ 70+ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బిగ్గెస్ట్ షోలో నాకు అదే అనిపించింది. సో చిన్న చిన్న షోలో ఆల్రెడీ క్రౌన్ విన్ అయ్యాము. సో పెద్ద మిస్ ఆంధ్ర, మిస్సెస్ ఆంధ్ర అలాగా కూడా, సో అలాగే మిస్ వైజాగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. నా తరపు నుంచి కాకుండా మా హాట్‌స్టార్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కూడా, అండ్ అలానే మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న పోయి ఇంకా కాస్త హైట్స్ ఎదగాలని చెప్పి సో అలా కోరుకుంటున్నాను అనమాట. అండ్ మంచి అడ్వైస్లు ఇచ్చారు, మంచి కబుర్లు చెప్పారు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో కొన్నిసార్లు దొరికిపోయారు, కొన్నిసార్లు దొరకలేదు. సో చాలా హ్యాపీగా సాగిపోయింది ఇంటర్వ్యూ. సో మీ టైం ని మాకు కేటాయించి ఇప్పటి వరకు మాతో గడిపినందుకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. Thank you so much. Thank you so much for inviting us to our star interviews. Yeah. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో మీకు అనిపించింది లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడానికి మర్చిపోకండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ కూడా. ఇలాంటి మరింత కంటెంట్ మనం మళ్ళీ కలుసుకుందాం.